హరిశ్చంద్రుడు చెప్పిండయ్యా శ్మశాన వాటికలో ముక్తి గురించి. రాజా హరిశ్చంద్రుడు చెప్పిండు. ఇవి వెలకట్టలేనటువంటి సంపదలు, వీటి గురించి ప్రాకులాడండి. అమ్మతోనే చెప్పండి, అమ్మా నా ఎముకకు బలమే, కష్టపడి ఏ లెక్కలన్నా డబ్బు సంపాదిస్తా, కష్టపడి ఏ లెక్కలన్నా అప్పు తీర్చుకుంటా, నాకు బలమే నీ ఆశీర్వాదమే, నీ ఆశీర్వాదం, నీ చెయ్యి నా ఈపుని ఇట్లా పెట్టు, ఎన్ని కొండలన్నీ ఎక్కుతా, ఎన్ని పనులన్నీ చేస్తా, నేను చల్లగా ఉంటా, నీవు నా ఆశీర్వాదం చెయ్యి. కానీ ఎందుకు పుట్టానో ఎందుకు చచ్చానో అనే రీమార్కు పెట్టకు. చచ్చిన తర్వాత కూడా నేనేందో అన్న రీమార్కు పెట్టకు. నా వంశానికి భారం పెట్టకు, నా పిల్లలకు భారం పెట్టకు. నన్ను నీ పాదాలకు ఐక్యం చేసుకో తల్లి జగన్మాత అని అడగాలి రోజు. నేను ఇదే అడుగుతా. ఇంతటి తాపసిక ధర్మంలో ఉండి, ఇంత సన్యాసం నుండి కూడా ఏమడుగు తెలుసా అమ్మా, తెలిసి తెలియక ఎక్కడైనా తప్పు మాట్లాడతానో ఏమో, నా వాక్కులో నిలబడు, నేను తప్పు మాట్లాడకుండా జాగ్రత్త పరచు. అమ్మ నేనేమైనా తప్పు చేస్తానేమో, ఎల్లప్పుడూ నా ఈపులో ఉండి నన్ను మంచి మార్గంలో నడిపి. సర్వసంగ పరిత్యాగినైనా నేనే అడిగేటప్పుడు మీరెంత, మీ జ్ఞానం ఎంత, మీ టంగ్ ఎంత, మీ పవర్ ఎంత అడగలనా లేదా? అవి అడగండి, రేపటి నుంచి అవే అడగండి, ఇంకేం అడగొద్దు. అర్థమైనా? ఒక్కసారి నీళ్ళలో దుంకిన తర్వాత కాలు చేతులు ఆటోమేటిక్ కొడతాం, గడ్డ వినుంటే కొట్టాం మనం. భగవంతునికి ఐక్యం కావడమే శిరోధార్యం. జీవుడి యొక్క ధర్మం, జీవుడి యొక్క పరిపూర్ణత వాళ్ళు చూస్తారు, మనకేం కర్మ.